హనుమకొండ జిల్లాలోని చరిత్రాత్మకమైన 1000 స్తంభాల రుద్రేశ్వర స్వామి ఆలయాన్ని శ్రావణ మాసం పురస్కరించుకొని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఎంపీ కావ్యకు వరంగల్ పోలీస్ కమిషనర్లు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో వేద మంత్రోచ్చరణలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా పునర్నిర్మించిన కళ్యాణ మండపం పరిశీలించారు. 1000 స్తంభాల దేవాలయ అభివృద్ధి కోసం నిధులు సమకూర్చుతానని తెలిపారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేందర్ శర్మ మాట్లాడారు. శ్రావణ మాసం వేళలో రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని అన్నారు. మొదటి రోజు గణపతి దేవునితో పూజలు ప్రారంభమవుతాయని అన్నారు. ఈ సందర్భంగా భక్తులు నెల రోజుల పాటు ఆలయానికి వస్తారని ప్రధాన అర్చకులు తెలిపారు. స్కూల్ బస్సు మీద ఒక నెంబర్ ఉంచి దానిపై స్టిక్కర్ వేసి ఇంకో నెంబర్ మీద బస్సు నడిపించడం చూసే వాళ్ళని ఆశ్చర్యం చేస్తుంది. ఇంత పెద్ద డివిజన్ కేంద్రంలో ఎన్నో స్కూళ్లు ఉన్న అధికారులు కూడా ఇంకా నిర్లక్ష్యానికి ప్రదర్శించడం చాలా ఆశ్చర్యం వేస్తుంది అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్యభట్ట స్కూల్లో ఇలాంటి స్కూల్ బస్సు సంఘటనలు 2-3 పర్యాయాలు జరిగినా స్కూల్ యాజమాన్యం తీరు మార్చుకోకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడం ఎంతవరకు న్యాయమో అర్థం కావడం లేదని తల్లిదండ్రులు వాపోయారు. ఇకపైన జిల్లా కలెక్టర్, డిఈఓ, ఆర్డీఓ స్పందించి ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారు. సౌత్ పోర్ట్ ఉంది కదా, సౌత్ పోర్ట్ ఒకటే కాలం అది ఇంకొక 5% పని మన దాకా మొన్న రీసెంట్గా తర్వాత ఇది మనం పైన వాటర్ ట్యాంక్ ఉందా కదా, వాటర్ ట్యాంక్ సేమ్ తెలంగాణ ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ మాసం అవ్వడంతో సోమవారం జరగవలసిన ఇప్పుడు శివుని పూజలన్నీ కూడా శివనామస్మరణతో స్టార్ట్ చేశాము. అందుకు ఈరోజు మొదటి పూజ నాతోటి ప్రారంభం అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అయితే మనకి మొన్న బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి టెంపుల్ టూరిజంగా డెవలప్ చేయడానికి, ఈకో టూరిజంగా డెవలప్ చేయడానికి కూడా ఫండ్స్ అలొకేట్ చేయడం జరిగింది. మేము ఆ రోజే ప్రశ్నించాము. ఎందుకంటే తెలంగాణకి కూడా ఫస్ట్ ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది వర్తిస్తుంది, ఈ 2 రాష్ట్రాలకు వర్తిస్తుంది. అందులో ముఖ్యంగా తెలంగాణలో కూడా అనేకం ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. అందులో ఇది 1000 సంవత్సరాల పురాతనమైన 1000 స్తంభాల గుడికి చాలా విశిష్టత ఉంది. ఇక్కడ రావాల్సిన ఇది కూడా మనము తెలంగాణలో కూడా టెంపుల్ టూరిజం చేసుకోవచ్చు, స్పిరిచువల్ టూరిజంగా కూడా దీన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రాంతవాసిగా నేను నా గలము చాలా బలంగా వినిపించి 1000 స్తంభాల గుడికి కానీ, ఇంకా ఇక్కడ మనకున్న భద్రకాళి గుడికి కానీ, తర్వాత బాసరాకి కానీ, ఇట్లా మనకున్న ప్రత్యేకమైన గుళ్ళు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న విశిష్టత కలిగిన గుళ్ళన్నిటికీ గురించి, దేవాలయాలన్నిటికీ అభివృద్ధి కోసం నేను పాటుపడతాను. ఇక్కడ ఇంకొక 5% పని మిగిలింది. అలాగే ఇంకొన్ని నా ఎంపీ ఫండ్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటి ద్వారా ఇక్కడ గార్డెన్ కానీ, ఇక్కడ ఇంకా ఇతర సదుపాయాలు, వాటర్ టైట్నింగ్, సీలింగ్ పైన వాటర్ టైట్నింగ్ చేయించాలంట. సో ఇంతకుముందే నాకు అధికారులు చెప్పారు. ఇక్కడ మిగిలిన ఇతర పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేసి మన 1000 స్తంభాల గుడికి ఇంకా ఎక్కువ ప్రాచుర్యం కలిగే విధంగా నేను కృషి చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రత్యేక నిధులు తెచ్చే అవకాశం దీని గురించి అదే రుద్రేశ్వర స్వామి 1000 స్తంభాల దేవాలయము. ఈ దేవాలయంలో పురాతనమైనటువంటి దేవాలయం ఇది. చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి కాకతీయుల కాలం నాటి 1000 సంవత్సరాల క్రితము 1000 మంది వేద పండితుల ఆధ్వర్యంలో ప్రతిష్టాపన గావించినటువంటి ఆ రుద్రేశ్వర స్వామికి
శ్రావణ మాసోత్సవ పూజలు మహావైభవంగా ఈరోజు ప్రారంభమైనాయి. అందులో శివప్రీతికరమైన సోమవారం రోజునే స్వామివారికి ఈ శ్రావణ మాసోత్సవ పూజలు ప్రారంభించడం గొప్ప విశేషం, కొంత అరుదైనటువంటి విషయం కూడా. కాబట్టి నెల రోజుల పాటు దేవాలయం లోపల శ్రావణ మాసోత్సవ పూజలు నిర్వర్తించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు, అదేవిధంగా 9వ తేదీ నాడు నాగుల పంచమి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాదులు, రాఖీ పౌర్ణమి, వరలక్ష్మి వ్రతాలు ఇలాంటి మహిళలకు సంబంధించిన ప్రాధాన్యత కలిగినటువంటి మాసం ఈ శ్రావణ మాసం. ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా మహిళలు ఉపవాసాలు ఉండడం, దీక్షలు తీసుకోవడం, వ్రతాలు చేసుకోవడం అనేది సాంప్రదాయంగా వస్తున్నటువంటి విషయం. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో 5 సోమవారాలు రావడం అనేది జరుగుతున్నది. అదేవిధంగా పౌర్ణమి, మాస శివరాత్రి ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. ఈరోజు అదేవిధంగా శ్రావణ మాసోత్సవ నెల రోజుల పూజ కార్యక్రమాన్ని మన నూతన ఎంపీ గారు కార్యం కావ్య గారు, అదేవిధంగా సిటీ పోలీస్